హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే భర్తలు తమ వశం అవుతారు. స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే వాళ్లకు తిరిగే ఉండదు. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తులు, అవి స్త్రీల యొక్క భాగ్యాన్ని తెలియజేస్తాయనే విషయాల గురించి, అలాగే ఏ ప్లేస్లో జుట్టు ఉంటే వారికి ఏమి లాభం జరుగుతుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. హిందూ శాస్త్రం ప్రకారం స్త్రీని ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంబరపడిపోతూ ఉంటారు. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీని గౌరవ మర్యాదలు లభిస్తాయో ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. ఏ ఇంట్లో అయితే స్త్రీని అగౌరవపరుస్తారో ఆ ఇంట్లో అష్టదరిద్రం వెంబడిస్తుంది. గుర్తుంచుకోండి. ఏ స్త్రీకి అయితే కాలు మధ్య వేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, ఇలాంటి స్త్రీలకు చాలా పొగురు కూడా ఉంటుంది. వీళ్ళు భర్తను కూడా లెక్క పెట్టరు. ఏ స్త్రీకి అయితే నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీకి ఎనలేని సిరి సంపదలు లభిస్తాయని మన పెద్దలు అంటుంటారు. స్త్రీల యొక్క సన్యాలు పెద్దగా ఉంటే ఆ స్త్రీ ఎంతో అదృష్టవంతురాలు అని చెప్పవచ్చు. ఆమె భర్త ఆమెను అస్సలు వదలడు. ఎందుకంటే స్త్రీకి పెద్ద పెద్ద సన్యాలు ఉంటే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీని తన భర్త అస్సలు వదలడు. ఏ స్త్రీకి అయితే కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ ఉంటుందో వారికి మంచి భర్త వస్తాడని పురాణాల్లో చెప్పబడింది. సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాలల్లో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఏ స్త్రీకి అయితే అరికాలల్లో త్రికోణాలు గుర్తులు ఉంటాయో ఆమె చాలా అదృష్టవంతురాలు అని చెప్పవచ్చు. అంటే కొందరు పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఆమెకు ఎలగొడ్డు పాదాలు ఉన్నాయని, ఆమెను పెళ్లి చేసుకున్న వాడికి రాజయోగం పడుతుందని అంటుంటారు. అది ముమ్మాటికి నిజం. ఏ స్త్రీకి అయితే అందమైన పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న వారు నిండు నూరేళ్లు ఆయుష్తో జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఎవరికైతే స్త్రీలకు మొహం పైన అంటే ముక్కు కింద జుట్టు ఉంటుందో అదేనండి మీసం కట్టు అంటారు కదా, అదే. అలా మీసం కట్టు ఉన్న ఆడవారికి కాస్త పొగరు ఉండడం సహజం. ఇటువంటి స్త్రీలు పురుషులను ఆకర్షింపబడతారు. వీరి మొహం చూస్తే ఎటువంటి పురుషుడైనా ఆమెకు లొంగాల్సిందే. చూడ్డానికి వీరు పురుషుల మాదిరిగా అనిపించినా వారిలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అవి మామూలు స్త్రీలలో ఉండవు. అందువల్ల ఇలాంటి స్త్రీలను పురుషులు తొందరగా ఆకర్షిస్తారు. వీరిలో మంచి పట్టు ఉంటుంది. వీరిని వివాహం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. భర్తను సుఖపెట్టడంలో దిట్ట. ఈ స్త్రీని పెళ్లాడిన భర్త జీవితంలో సుఖశాంతులతో జీవిస్తాడు. వీరిద్దరి కాపురం చాలా చక్కగా ఉంటుంది. ఏ స్త్రీకి అయితే కాళ్లకు చేతులకు జుట్టు ఎక్కువగా ఉంటుందో అలాంటి స్త్రీకి పుట్టుకతోనే రాజయోగం ఉంటుందని సాముద్రిక శాస్త్రంలో చెప్పబడింది. వీరు అత్తగారింట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఎంతో ధనప్రాప్తి లభిస్తుందట. ముందు ఏదైనా సమస్యల్లో ఉన్న తగాదాలు ఉన్న కోర్టు కేసులు అన్నీ పరిష్కరింపబడతాయని ఈ శాస్త్రం చెబుతుంది. ఏ స్త్రీకి అయితే పర్సనల్ ప్లేస్లో వెంట్రుకలు అధికంగా ఉంటాయో ఆ స్త్రీలు చాలా అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగినదని చెప్పబడింది. ఎందుకంటే ఆ స్త్రీలకు అంతటి శక్తి ఉంటుందని అంటారు. జాతకరీత్యా వీరిని పెళ్లి చేసుకున్న వారికి కూడా నిత్య రాజయోగం పడుతుందని కూడా ఈ శాస్త్రంలో చెప్పడం జరిగింది. వీరికి పుట్టబోయే పిల్లలు కూడా ఎంతో జ్ఞానవంతులుగా పుడతారని శాస్త్రం చెబుతుంది. వీరికి పుట్టిన పిల్లలు ఎన్నో కీర్తి ప్రతిష్టలు గడించి పెడతారని, అలాగే వీరిలో మగపిల్లాడికి రాజు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ శాస్త్రం చెబుతుంది. ఈ స్త్రీలు ఇటు తల్లిగారింటికే కాదు అత్తగారింటికి కూడా సిరి సంపదలు తెచ్చిపెడతారు. వీరి జాతకరీత్యా వీరికి అఖండ ఐశ్వర్యాలు లభించే మార్గాలు ఎన్నో ఉన్నాయని, వాటి వల్ల ఈ స్త్రీలు 7 తరాల వరకు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదిస్తారని ఈ శాస్త్రం చెబుతుంది. వీరిని పెళ్లి చేసుకున్న వాళ్లకు వారి పంట పండినట్టే. కాబట్టి స్త్రీలకు ఈ ప్లేసులో జుట్టు ఉంటే వారి భాగస్వామి ఎంతో అదృష్టవంతుడు. అలాగే మీసం కట్టు, కాళ్లకు చేతులకు అధికంగా జుట్టు ఉన్న స్త్రీలకు అదృష్టం తన్నుకుంటూ వరిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.